హాయ్! హలో! వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. అండ్ ఈరోజు మాట్లాడే టాపిక్ ఈస్ రిలేటెడ్ టు ఎందుకు డైవర్స్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆ నెక్స్ట్ ఫ్యూచర్ మనం ఎలా చూడబోతున్నాము అన్నది అండి. బికాస్ మాకు చాలా కేసెస్ వస్తుంటాయి డైవర్స్‌వి. అండ్ ఎంతోమందిని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము కపుల్‌కి. బట్ కొందరు మ్యూచువల్ వెళ్తారు. కొందరు హస్బెండ్ సరిగ్గా ఉండట్లేదు అండ్ ఎర్నింగ్ చేయట్లేదు అని వెళ్తారు. ఇంకొందరొచ్చి వైఫ్ తనతో ఉండట్లేదు, స్పెండ్ చేయట్లేదు టైం అని చెప్పేసి ఇవన్నీ ఇష్యూస్ ఉండడం వల్ల చాలామంది పర్సనల్‌గా కూడా ఇంకా వేరే మాక్సిమం చెప్పేవేంటి అంటే ఇప్పుడొచ్చిన జనరేషన్ చాలా వరకు ఒక ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అండి. ఈ ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌తోన కంటిన్యూ చేయడం వల్ల చాలామంది డైవర్స్ అనేది వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అండ్ మ్యూచువల్‌గా కూడా తీసుకుంటున్నారు. బీయింగ్ ఎ పార్ట్ ఒక 50% ఈ రిలేషన్స్ ఉంటే, ఒక 10% వాళ్ళ ఈగోస్ వల్ల, లేదు ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల అవి ఉంటున్నాయి. ఇంకా మిగతా 10% వచ్చేసి డ్యూ టు ఇన్‌లాస్ అండ్ ఇంకా మిగతా 20% వచ్చి ఇంకా చాలా పర్సనల్ రీజన్స్ ఉంటున్నాయి. అవి చెప్పలేము గూడా. ఒకప్పుడు ఏంటంటే మనకు ఆహ్, ఒక 2000లోనే అండి. 2000 జనరేషన్ అంటే 1990 నుంచి మనకొక 2010 వరకు ఆ జనరేషన్‌లో మనం చూస్తే చాలామంది 498 కేసులు, డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ ఇంకా కావాలంటే అన్ని ఏ కేసెస్ ఉంటే అవే పెట్టేవాళ్ళు. బికాజ్ ఒకప్పుడు ఇన్‌లాస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళ కోసమే మేము ఇద్దరం విడిపోతున్నాము అనేది గొడవలు చేసి బయటికెళ్ళి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఆఫ్‌కోర్స్ ఎందుకంటే అవి చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగాయండి. అంటే కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిలు చాలా సివియర్‌గా హరాస్మెంట్ చేయడం గానీ, కొట్టడం గానీ చాలా సివియారిటీ ఉండేది ఒకప్పుడు అఫెన్సెస్. అండ్ విడిపోయేది కారణం వాళ్ళ ఇన్‌లాస్ అని చెప్పేవాళ్ళు. బయటకొచ్చేసి డైవర్స్ తీసుకునేవాళ్ళు. అదొక్కటే రీజన్ కనిపిచ్చేది కూడా. బట్ ఇప్పుడు రానున్న జనరేషన్ 2010 తర్వాత లైక్ 15 వచ్చేసప్పటికి ఇప్పటికి ఒక 10 ఇయర్స్ అయ్యుంటది. ఆహ్, ఏం ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డ్యూ టు ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్. వాళ్ళిద్దరూ పర్సనల్‌గా ఉండడం లేదా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, ఇంకెవరైనా అవ్వనివ్వండి, ఒకరితోనొకరు కోఆర్డినేట్ అయ్యి ఎక్కువ మూవ్ అవ్వడం. ఇప్పుడు ఒకసారి పెళ్లయిందంటే హస్బెండ్ తప్ప ఇంకే రిలేషన్స్ పెట్టుకోవద్దు అని పెద్దవాళ్ళు చెప్పారు. అది నిజమే అండ్ కరెక్టే కూడా. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో, దానివల్ల వాళ్ళ ఫ్రీడమ్ అంతా లాస్ అయిపోయి ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ అయ్యి, ఇంకొక జనరేషన్ ఎఫెక్ట్ అవుతుందండి దానివల్ల. మేబీ వాళ్ళకు పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎలా అంటే వీళ్ళిద్దరు తీసుకునే డెసిషన్స్ చాలా వరకు బైండ్ అప్ అయ్యి ఉంటున్నాయి గూడా. హ్మ్. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ అనేవి రైజ్ అయిపోతుంటాయి. అండ్ ఒకరికొకరు ఈగోస్ హర్ట్ అయిపోయి లెట్స్ అపార్ట్ అని చెప్పేసి దూరం అయిపోతున్నారు. హ్మ్. ఈ టైంలో కూడా డెసిషన్స్ కరెక్ట్ తీసుకుంటున్నారా అంటే లేదు. అమ్మాయి వేరే బాయ్ ఫ్రెండ్‌తో ఉండడము, అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో ఉండడము, తర్వాత వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకొక రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వడము. ఇలా పోతూ ఉంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఒకరితో గొడవ అయినప్పుడు ఆబ్వియస్‌లీగా వాళ్ళిద్దరు మ్యూచువల్ డైవర్స్ మీద తీసుకున్నా, సెపరేట్‌గా తీసుకున్నా, ఇంకొకరితో ఉన్నప్పుడు కూడా డెఫినెట్‌గా వాళ్ళతో కూడా గొడవ అవుతుంటాయి. ఇలా అవ్వుకుంటూ పోతుంటే అలా ఒక్కొక్కరిని వదిలేసుకుంటూ వెళ్ళలేం గదా! అలాగని అందుకే ఎప్పుడైనా సరే మీరు గొడవ అయిందంటే గో ఫర్ కౌన్సెలింగ్. గో ఫర్ సైకియాట్రిస్ట్ ఆర్ ఎల్స్ గో విత్ ఎనీ లాయర్. మీకేదైనా సజెషన్స్ కోసం అయ్యుంటే డెఫినెట్‌గా ఒక 1 మంత్ అపార్ట్ ఉండండి. లేదా ఒక 15 డేస్. ట్రై టు రెడ్యూస్ యువర్ వార్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మీ మధ్యన ఉన్నాయి. ఒక థర్డ్ పార్టీని మీరెప్పుడైతే ఎంటర్‌టైన్ చేస్తున్నారో అంటే ఫ్రీడమ్ లైక్ పక్కింటి వాళ్ళతోని మాట్లాడొద్దని గాదు. ఇంకొన్ని మీ లిమిట్స్ వరకు మీరుంటే, ఒక ఇంకెవ్వరు ఎంటర్ అవ్వరు. అండ్ ఆల్సో మీ లైఫ్‌ని కూడా డిస్టర్బ్ చెయ్యరు. అది ఏదన్నా ఉండనివ్వండి. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మధ్యనే ఎళ్లి ఒక అమ్మాయి సెన్సిటివ్ ఉంటే, ఇంకో అమ్మాయి పాజిటివ్ ఉంటుంది. ఇంకో అమ్మాయి
ఆహ్, హార్డ్‌గా ఉంటే ఇంకో అమ్మాయి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కరిని నేచర్‌ని బట్టి అడ్జస్ట్ అవ్వడం గూడా ప్రాబ్లమే. సో, ఇలాంటి వాళ్ళకి మేము బెస్ట్‌గా ఇచ్చేది కౌన్సెలింగ్ మాత్రమే. ఇలాంటివి కూడా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు 25 జనరేషన్‌లో మాక్సిమం ఇల్లీగల్ రిలేషన్స్ ఎలా అంటే అవును అబ్బాయొచ్చి, అమ్మాయి ఇద్దరు విడిపోయారు. అండ్ ఇద్దరు ఒక దగ్గర లివింగ్ ఉండట్లేదు. ఒక పిల్లలు ఒకరో ఇద్దరో ఉంటారు. బట్ వాళ్ళనెవరు చూసుకోవాలి? ఎక్కడ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయలేము. సో, ఇలాంటి టైంలో ఏం చేయాలి మనము అంటే ఒకటే అండి. మీ పేరెంట్స్‌నా లేకపోతే మీ పెద్దవాళ్ళనా, మీకు తెలిసిన కన్సర్న్ పర్సన్‌నా కౌన్సెలింగ్ డెఫినెట్‌గా తీసుకోండి. సో థట్ ఇట్ విల్ హెల్ప్ యూ. అట్‌లీస్ట్ మీ ఫ్రెండ్స్ సజెషన్స్ అన్నా తీసుకోండి. బికాజ్ ఇప్పుడు అమ్మాయిలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి బాయ్స్‌ని ఎంటర్‌టైన్ చేయడము, గర్ల్స్ ఆహ్ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళకు గర్ల్స్ ఫ్రెండ్స్‌గా ఉన్నారని ఎంటర్‌టైన్ చేయడం. ఒక పెళ్లి తర్వాత ఇవన్నీ కల్చర్స్ మార్చుకుంటే డెఫినెట్‌గా డైవోర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవండి. బికాజ్ మీ బిహేవియర్ మీ దగ్గరే ఉంది. మీరెలా ఉంటున్నారో అలానే ఉండండి. వెదర్ అరేంజ్ మ్యారేజ్ అవ్వని, లవ్ మ్యారేజ్ అవ్వనివ్వండి. ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్ అనేది ఇదే మెయిన్ వీడియో వి ఆర్ మేకింగ్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్‌ని ఎలా చూస్తాము అంటే, అవును మా పేరెంట్స్ అపార్ట్ అయిపోయారు. సో దట్ నేను కూడా ఒకరి దగ్గర ఉంటాను. నచ్చకపోతే ఇంకో స్టెప్ తీసుకొని ఇంకొకరి దగ్గరికెళ్తాము. అలా వెళ్తూ పోతూ ఉంటే అలా ఒక 3, 4 మెంబర్స్ దగ్గరికెళ్తావు. కానీ ఏదో ఒక రోజు నువ్వు స్టాప్ అవ్వాలి. బికాస్ చేంజింగ్ ఆఫ్ యాటిట్యూడ్‌ని, బిహేవియర్‌ని ఎవరం చేంజ్ చేయలేము. ఇలాంటివన్నీ నా మన మీద నెగెటివ్ ఇంపాక్టివిటీ మనకు మనకే హేట్ అనేది కలిగించి ఏదో రోజు సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. సో, ఎప్పుడైతే మీ బిహేవియర్‌ని మీరు డిగ్రేడ్ చేయకుండా ఎక్కడైతే తగ్గి ఉంటారో దట్ ద బెస్ట్ చాయిస్ అండ్ అడ్వైస్. అదే అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. కోర్ట్ ముందుకెళ్ళినా ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు దాని చుట్టూ తిరగాల్సిందే తప్ప మనకు దొరికేది ఫ్రీడమ్ ఎక్కడా దొరకదండి. అడ్జస్ట్ అవ్వాలనుకున్న ఏదైనా టార్చర్ పెట్టి, హరాస్మెంట్ ఎక్కువ చేస్తే డెఫినిట్‌గా డైవోర్స్‌కెళ్ళండి. అండ్ ఆల్సో మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకొకరిని చేసుకోవాలా వద్దా అన్న డిసిషన్ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది.